పచ్చి బఠానీ తీసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి ఇలా అయితే ఉడికించుకున్నాను. దీనిలోకి ఎగ్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక నిమిషం అయితే ఫ్రై చేశాను. ఇప్పుడు అవకాడో కూడా తీసుకొని దాని మీద చెక్కంతా కూడా తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ అవకాడోని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం పాలకూర కూడా తీసుకుంటున్నాను. ఈ పాలకూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయాలి. ఇప్పుడు ఈ పాలకూరని అవకాడో ముక్కల్ని ఈ మిక్స్చర్లో వేస్తున్నాను. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, పెప్పర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం కూడా వేస్తున్నాను. దీనిలోకి నేను లెమన్ పౌడర్ వేస్తున్నాను. మీకు కావాలంటే నిమ్మరసమైన పిండుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్స్ ఇవన్నీ కూడా ఈ మిక్సీ ప్రతి ముక్కకి పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అవకాడో ఎగ్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది.